ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయంలో రీతుని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే రీతు ఏం చేసింది అంటే, రీతు ఓనర్స్ అలాగే కామన్ మ్యాన్స్ ఇప్పుడు టెనెట్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే రీతు పరిగెట్టుకుంటూ వెళ్లి పవన్ కళ్యాణ్ కి యాపిల్ తినిపించింది. అయితే డెమోన్ పవన్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం కెప్టెన్ చూసి, నువ్వు ఎందుకు టెనెట్స్ వాళ్ళకి అందులోనూ పవన్ కళ్యాణ్ కి యాపిల్ తినిపించావు అంటే, దానికి రీతు సమాధానం చెప్తూ, అదేంటి అలా కాదు, తినిపిస్తే ఏమైంది, నేను ఎప్పుడైతే టెనెట్స్ గా ఉన్నామో అప్పుడు ప్రియాని అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ నాకు యాపిల్స్ కానీ ఆరెంజెస్ కానీ తీసుకొచ్చి పెట్టేవారు. అందుకే నేను ఇప్పుడు వెళ్ళి వాడికి తినిపించాను. అందులో నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగేసరికి డెమోన్ పవన్ మాట్లాడుతూ, అదేంటి మనం మాట్లాడుకున్నాం కదా, మన ఓనర్స్ టీం నుంచి టెనెట్స్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ షేర్ చేయకూడదని, అందులోనూ నువ్వు పరిగెత్తుకు వెళ్ళి ఆడికి తినిపించాలా అంటూ డెమోన్ పవన్ పవన్ కళ్యాణ్ కి తినిపించిందని రీతుని హెచ్చరిస్తున్నాడు. అయితే రీతు, నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చుకో, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, అంతేగాని నువ్వెందుకు నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు మహానుభావుడా అని అనేసరికి, సరే ఇప్పుడు కాదు కానీ కూర్చొని మాట్లాడదామంటూ మళ్ళీ గార్డెన్ ఏరియాలో మీటింగ్ పెట్టారు. అది కాదు రీతు, నువ్వు అసలు ఆ హౌస్కి ఎందుకు వచ్చావు ఏంటి అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. ముఖ్యంగా నీకు చాలా నెగిటివ్ అనేది ఆడియన్స్ లో ఉంది. మళ్ళీ నువ్వు ఇలా చేస్తే ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది అని నిన్ను ఇబ్బంది పెట్టుకొని నువ్వెందుకు ఇబ్బంది పడటం అంటూ నా సజెషన్, అంతే తప్ప వేరేదేమీ లేదు అంటూ డెమోన్ పవన్ అయితే రీతుకి చెప్తున్నాడు. అయితే రీతు, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా అంటూ రీతు చెప్తుంది. ఇదంతా చూస్తే ఏమర్థమైందంటే, ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందని మరొకసారి కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఏదో యాపిల్ మొక్క పెట్టినందుకు కెప్టెన్ డెమోన్ మాత్రం రీతుని ఏదో గర్ల్ ఫ్రెండ్ అడుగుతారు చూడండి, అలా లైవ్ లో అడుగుతున్నాడు. మరి మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.